హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం అన్బాక్సింగ్ చేయబోయే ఐటమ్ ఎలక్సా ఎకో డాట్. ఇది నేను అమెజాన్ ఫెస్టివల్స్ లో కొన్నాను. ఇది మామూలుగా కొనాలంటే మనకి కాంబో ఆఫర్ ఎప్పుడు ఉంటుంది. నేను కాంబో ఆఫర్లో తెప్పించాను కాబట్టి నాకు రెండు వచ్చినాయి. కాంబో ఆఫర్లో మనం కొనాలంటే మామూలుగా 7,500 పడుతుంది. ఫెస్టివల్ సేల్ కాబట్టి మనకి 5,000 మాత్రమే పడుతుంది. సో మనకి 2,500 బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. ఈ ఎలక్సా ఎకో డాట్తో పాటు వాళ్ళు ఎక్స్ట్రాగా బల్బ్ ఒకటి ఇస్తున్నారు, స్మార్ట్ బల్బ్. దీని గురించి తర్వాత చూద్దాం. ముందే ఎకో డాట్ని ఓపెన్ చేద్దాం. ఇది క్లాక్ వర్షన్. అన్బాక్సింగ్ చేయబోయే ముందర మనం బాక్స్ మీద కంటెంట్ ఒకసారి చూద్దాం. మనకి సైట్స్ వచ్చేసి ఇక్కడ దీనికి ఫంక్షన్స్ ఇచ్చారు. ఎల్ఈడి బల్బ్, 3.5 mm ఆడియో అవుట్, బ్లూటూత్, ఫార్ ఫీల్డ్ వాయిస్ కంట్రోల్, మైక్రోఫోన్ ఆఫ్ ఆన్ బటన్ ఉందని చెప్పి మనకి బాక్స్ పైనే లోపల ఇన్పుట్ మీద ఏమేమి మనకు ఆప్షన్స్ వస్తాయి అనేది ఇచ్చేసారు. కింద వచ్చేస్తే కంపాటబుల్ విత్ థౌసండ్స్ ఆఫ్ స్కిల్స్ అండ్ సర్వీసెస్ ఇంక్లూడింగ్ అమెజాన్ ప్రైమ్ మ్యూజిక్, గానా, ఓలా, చూచూ టీవీ, రేడియో, ఇన్ఫర్మేషన్ కూడా మనం తెలుసుకోవచ్చు నెట్లో వెతుక్కోకుండా. ఇక్కడ వాట్స్ ఇచ్చారు. బాక్స్లో ఏమేమి వస్తున్నాయి కూడా వాళ్ళు ఇక్కడే ఇచ్చేసారు. ఇంకో సైడ్కి వస్తే ఇక్కడ దీని ప్రైస్ డీటెయిల్స్, మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్ ఉన్నాయి. ఇటు సైడ్ వచ్చేసరికి మనకి గ్లాన్స్గా అసలు ఈ ఎకో డాట్ ఏమేమి చేస్తుంది అనేది చిన్న రివ్యూ ప్యాక్ లాగా ఇచ్చేసారు. కింద బార్కోడ్ స్కానర్ ఉన్నాయి. ముందర పక్క మనకి ఇక్కడ లోపల ఐటమ్ ఎలా ఉంటుంది అనేది ఇమేజ్ ఇచ్చారు. ఓపెన్ చేద్దాం. ఓపెన్ కూడా సింపులే, ఏం లేదు. ఓపెన్ చేయగానే మనకి ఫస్ట్ ఐటమ్ ఎకో డాట్ ఉంది. ఇది క్లాక్ వర్షన్లో ఓన్లీ వైట్ కలర్ మాత్రమే ఉంది. క్లాక్ వర్షన్ వద్దు మాకు అనుకుంటే కనుక మీరు మామూలు వర్షన్ తీసుకోవచ్చు. మామూలు దానికి దీనికి ఏం తేడా ఉండదు, ఓన్లీ క్లాక్ ఒకటి ఎక్స్ట్రా వస్తుంది. ఆ మామూలు దాంట్లో చూసుకుంటే దానికి దీనికి ఇప్పుడు ప్రెసెంట్ ఆఫర్లో మీకు 500 మాత్రమే చేంజ్ ఉంది. 500 మాత్రమే చేంజ్ కాబట్టి నేను క్లాక్ వర్షన్ తీసుకున్నాను. ఇంకా మామూలు వర్షన్లో తీసుకుంటే మీకు 4 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. దీంట్లో వచ్చేసి ఓన్లీ వైట్ కలర్ మాత్రమే అవైలబుల్గా ఉంది. వెయిట్ కూడా మరీ అంత వెయిట్ ఏమి అనిపించట్లేదు. ఓకే, లోపల చూసుకుంటే మనకి హలో అలెక్సా అని చెప్పి క్విక్ స్టార్ట్ గైడ్ ఇచ్చారు. ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఒక పేపర్ ఇచ్చారు. మనం దీన్ని వాడాలంటే ముందు చదవాల్సిందే. ఇంకా లోపల చూసుకుంటే మనకి అడాప్టర్ ఇచ్చారు. దీన్ని మనం పిన్ పెట్టే వాడాలి, పిన్ పెట్టకుండా వాడాలంటే ఇది వర్క్ చేయదు. చార్జర్ మీద చూసుకుంటే, అడాప్టర్ మీద చూసుకుంటే మనకి ఇక్కడ 15 వాట్ ఉంది. ఇంకా అంటే దీని మీద పెద్ద ఇన్ఫర్మేషన్ ఏం లేదు. ఇంకా మనకి ఎకో డాట్ చూసుకుంటే పైన మనకి వాల్యూమ్ ప్లస్ మైనస్ బటన్స్ ఉన్నాయి, మైక్ ఆఫ్ బటన్ ఉంది. యాక్షన్ బటన్ అంటే ఏం లేదు, మనం వైఫై సెటప్ చేసుకోవడానికి లేకపోతే ఎకో డాట్ సెటప్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇంకా ఇక్కడ వచ్చేసరికి మనకి పవర్ అవుట్పుట్ ఉంది. ఇక్కడ వచ్చేసి 3.5 mm ఆడియో అవుట్పుట్ జాక్ ఉంది. నేను ఇప్పుడు ఇది మీకు పవర్ ప్లగ్ఇన్ చేసి చూపిస్తాను. మనకి ఎకో డాట్ కవర్లో ఉండి బయటికి దిగానే మనకి కవర్లో ఉన్నప్పుడు ఒక ఫీల్ ఉంది, బయటికి దిగానే వేరే ఫీల్ ఉంది. కిందంతా మనకి రబ్బర్ ఫినిషింగ్ వచ్చింది, అంటే పెట్టినప్పుడు జారకుండా వైబ్రేట్ అవ్వకుండా. మీకు స్పీకర్ గ్రిల్స్ వస్తే మీకు క్లాత్ ఫినిషింగ్ ఉంది. పైన వచ్చేసి చాలా సాఫ్ట్గా ఉంది, చాలా ప్రీమియంగా ఉంది. అనుకున్న దానికన్నా చాలా బాగుంది. నేను మీకు పవర్ అయితే ఇచ్చాను, చూడొచ్చు మీరు. బ్లూ లైట్ అయితే వెలిగింది. దానికి ముందు మనం అమెజాన్ అలెక్సా యాప్ ఎక్కించుకోవాలి. Hello, your device is ready for setup. Just download the Alexa app and follow the instructions. మీరు చూడొచ్చు, ఇందాక బ్లూ లైట్ వెలిగింది, ఇప్పుడు ఆరెంజ్ లైట్ వెలుగుతుంది. ఆ బ్లూ లైట్ ఏంటంటే మీకు స్టార్ట్ అయినట్టు, ఆరెంజ్ లైట్ వచ్చిందంటే మీకు సెటప్కి రెడీగా ఉన్నట్టు. దానికన్నా ముందు అమెజాన్ అలెక్సా యాప్ అని ఎక్కించుకోవాలి. ఎక్కిస్తున్నాను. నేను యాప్ సెటప్ చేసిన తర్వాత మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ఇక్కడ వచ్చేసి మనకి హలో అని చెప్పి వస్తుంది. మనకి సెటప్ చేసేంతసేపు అలానే వస్తుంది, చూడొచ్చు. ఓకే, యాప్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది. నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఇక్కడ మనం అమెజాన్ అకౌంట్తో లాగిన్ అవ్వాలి. ఓకే, నేనైతే లాగిన్ అయిపోయాను. హలో లొకేషన్ అడుగుతుంది. అంటే లొకేషన్ వచ్చేసి మనకి వెదర్ రిపోర్ట్స్ అన్నీ చెప్పడానికి మనకి లొకేషన్ అనేది అడుగుతుంది. బ్లూటూత్ కూడా చెప్పండి. ఎకో డాట్ కాబట్టి ఎకో డాట్ పడుతున్నాను నేను. ప్లగ్డ్ ఇన్ అని అడుగుతుంది. ప్లగ్ఇన్ చేశాను కాబట్టి కొట్టాను. మనకు వచ్చేసి ఇక్కడ హిందీ, ఇంగ్లీష్ మాత్రమే అవైలబిలిటీ ఉంది ప్రెసెంట్. నేను ఇంగ్లీష్ పెడుతున్నాను. ఎకో డాట్ డిఏజీ. ఇక్కడ నాకైతే ఎకో డాట్ డిఏజీ అని ఉంది. నొక్కి చూస్తాను. సెలెక్ట్ యువర్ వైఫై నెట్వర్క్ అని అడుగుతుంది. దీనికే కనెక్ట్ అయినట్టుంది, సౌండ్ వచ్చింది. నేను పాస్వర్డ్ కొట్టాను. నాకు ఈ యాప్లో అయితే ఇంకా కనెక్టింగ్ యువర్ ఎకో డాట్ వైఫై అనే వస్తుంది. బట్ దీంట్లో వచ్చేసరికి నాకు కనెక్ట్ అయిపోయింది. మీరు చూడొచ్చు, ఇందాక దాకా ఆరెంజ్ లైట్ తిరుగుతూ ఉంది. ఇప్పుడు నాకు బ్లూ లైట్ వచ్చి ఆగిపోయింది. ఎకో డాట్ రెడీ అని వచ్చింది. 12:27 టైం అని కూడా వచ్చేసింది. ఇంకోటి ఇక్కడ కూడా కనెక్ట్ అని వచ్చింది. కంటిన్యూ కొడుతున్నాను. థింగ్స్ టు నో అని వచ్చింది.
ఇక్కడ మీరు చూసారంటే టు స్నూజ్ అండ్ అలారం ట్యాప్ ద టాప్ వన్స్ అన్నాడు. అంటే మనం అలారం ఎప్పుడైనా పెట్టినప్పుడు ఒకసారి ట్యాప్ చేసే పైన స్నూజ్ అది ఆగిపోయింది అంట. అంటే అది కూడా కేవలం మనం మైక్రోఫోన్ మ్యూట్ చేయనప్పుడు మాత్రమే పనిచేస్తుంది. మైక్రోఫోన్ మ్యూట్ చేసినట్టయితే మనం ఆప్షన్ అనేది వర్క్ చేయదు, పైన ట్యాప్ చేసి ఆగిపోవడం అనేది. ఇంకోటి వచ్చేసరికి మనకి ఇక్కడ టైం ఇండికేటర్ చూపిస్తుంది, అలారం టైం ఇండికేటర్ కూడా చూపిస్తుంది అంట. నెక్స్ట్ మీరు ఇప్పుడు ఎక్కువ డాట్ ఎక్కడ వాడుతున్నారని అడిగింది. నేను ప్రస్తుతానికి బెడ్రూమ్ పెడుతున్నాను, నేను తర్వాత మార్చుకుంటాను. మన డివైస్ సెటప్ తర్వాత మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ చూపించింది. అది కూడా ఓకే చేసిన తర్వాత మనకి ఇక్కడ టీచ్ అలెక్సా అనేది వాయిస్ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం మామూలుగా ఫోన్స్ ఓపెన్ చేసినప్పుడు ఓకే గూగుల్ చేస్తాం కదా, అలా చేస్తేనే ఎక్కువ అనేది మన వాయిస్కి రికగ్నైజ్ అవుతుంది. ఒక నిమిషం. ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే మీకు గ్రీన్ లైట్ వెలుగుతుంది వాయిస్ టీచ్ చేసేటప్పుడు. Alexa, what's the temperature outside? Alexa, play music. Alexa, turn off the light. Alexa, add milk to my shopping list. వాయిస్ ప్రకారం అయిపోయింది. ఓకే, సెటప్ అయితే అయిపోయింది. నేను ఇప్పుడు అదే అడుగుతుంది మీరు టెస్ట్ చేసుకోమని. If you want this introduction later, just say, Alexa, help me get started. Alexa, what the weather? Right now in Prakasam, Andhra Pradesh, it's 29 degrees Celsius with cloudy skies. Today, Alexa, play Arjit Singh songs. playing songs by Arijit Singh from Hungama Music. Alexa, increase sound to 10. Alexa, increase sound to 10. Alexa, decrease sound to 5. ఇదేం అవుతుందా? Alexa, stop. ఇలా అలా మనకి కావాల్సిన పాటలు పెంచుకోవడం తగ్గించుకోవడమే కాకుండా మనకి ఇప్పుడు ఏదైనా పాట కావాలని చెప్తే అది అమెజాన్లో ఉందా, అమెజాన్ ప్రైమ్ మ్యూజిక్లో ఉందా, లేకపోతే హంగామాలో ఉందా, జియో సావన్లో ఉందా అని కూడా అదే ఎత్తుక్కొని చెప్తుంది. ఇప్పుడు మీరు హంగామాలో ఉన్నారు కదా, నేను ఇంకో పాట అడుగుతాను, అది ఎలా అదే ఆటోమేటిక్గా వెతికి మనకి ఇస్తుంది. చూడండి అది కూడా. ఎలక్సా, ప్లే వచ్చేస్తున్న సాంగ్ ఫ్రమ్ వి మూవీ. Vastunna Vachestunna from Jio Savan. చూసారు కదా, ఇందాక హంగామాలో ఎతికింది, ఇప్పుడు జియో సావన్లో ఎతికి మనకి వినిపిస్తుంది. నేనైతే ఏం చెప్పలేదు జియో సావన్ అని చెప్పి, అదే చెప్తుంది. Alexa, stop. Alexa, who won match yesterday? Yesterday, Mumbai Indians beat Kolkata Knight Riders by 8 wickets in a T20 match. Mumbai Indians' Quinton de Kock was the top run scorer, scoring 78 runs off 44 balls. Kolkata Knight Riders won the toss and decided to bat first. Stop. They scored 148 Alexa, stop. for 5. Alexa, I'm hungry. Sure, I have the Fasos skill that can help with that. Here's the skill Fasos by Fasos Food Services Private Limited. Stop. Thank you. ఇలా మనకి ఫుడ్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు Thanks మనం. for using Fasos. See you again. Alexa, స్టాప్. ఇలా మనకి ఎప్పుడైనా ఆకలిస్తే మనం అడ్రస్ యాడ్ చేసుకుంటే అదే మనం ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటే అదే మనకి డెలివరీ అనేది బుక్ చేస్తుంది ఫుడ్కి. ఆప్షన్ కూడా ఉంది ఇందులో. సో ఇది మీకు అలారమ్స్ వచ్చేసరికి మీకు డైరెక్ట్గా సెట్ చేసుకోవచ్చు. అది కూడా నేను మీకు చూపిస్తాను ఒక నిమిషం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీంట్లో మనం పాటలు ప్లే చేసుకోవడం అలానే కాకుండా అలారమ్స్ కూడా పెట్టుకోవచ్చు. మీకు చూపిస్తాను. Alexa, set alarm for 1:14 PM today. Alarm set for 1:14 p.m. మీకు ఇక్కడ డాట్ వచ్చిందంటే అలారం ఉన్నట్టు 1:14 PMకి అలారం పడింది అని చెప్పి ఇక్కడ చూపిస్తుంది. సో మళ్ళీ మామూలు టైంకి వచ్చేసింది. ఇప్పుడు 1:14 అయింది. మీరు స్టాప్ చెప్పే వరకు మోగుతూనే ఉంటుంది, కానీ స్టాప్ చెప్పకుండా నేను ఇక్కడ వీళ్ళు ఒక ఫంక్షన్ అయితే ఇచ్చారు కదా, చేయబడితే ఆగిపోయేట్టుగా ఆగిపోయింది చూసారా. ఈ గెసర్ కూడా మనకి మార్నింగ్ టైం అలారం పెట్టుకున్నప్పుడు బాగా ఉపయోగపడుతుంది. అలారమ్స్ కూడా మనము డైరెక్ట్గా మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు, ప్లస్ మనం యాప్లో కూడా చేసుకోవచ్చు. క్యాన్సిల్ చేసుకోవాలంటే Alexa, క్యాన్సిల్ అలారం టుడే. 1:14 p.m. alarm cancelled. క్యాన్సిల్ అయిపోయింది. మీరు యాప్ ద్వారా చేసుకోవాలంటే చూపిస్తాను మీకు. ఇక్కడ మీరు మోడ్లోకి వస్తే మీరు ఓపెన్ చేయగానే హోమ్ పేజ్లో వస్తుంది. మోడ్లోకి రాగానే రిమైండర్స్ అండ్ అలారమ్స్ ఉంది కదా, ఈ ఇందాక నేను టెస్ట్ చేయడానికి పెట్టిన అలారమ్స్ ఇవన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి. చూడండి, మీరు ఇవి వద్దు అనుకుంటే క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు. మీరు ఇవి ఒకవేళ తీసేసేయాలి అంటే ఒకసారి ప్రెస్ చేయగానే మీకు ఇక్కడ వస్తుంది రిపీట్. మీరు మామూలుగా పెట్టుకున్నట్టు, అంటే మనం ఫోన్లో ఎలా పెట్టుకుంటాం అలా పెట్టుకోవచ్చు. వద్దు అసలు నాకు ఈ అలారం సెటప్ వద్దు అనుకుంటే డిలీట్ చేసేయడమే.
సింపుల్. ఇది కాకుండా మీరు ఇంకా డివైసెస్ వచ్చేసరికి డివైసెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మోర్లోనే యాడ్ డివైసెస్ కొడితే మీకు ఇక్కడ చూపిస్తుంది. నాకు ఇందాక చూపించాను కదా లైట్ ఒకటి వచ్చిందని చెప్పి. ఇది కూడా నేను ఇప్పుడు ఇదే వీడియోలో అన్బాక్స్ చేసి చూపిస్తాను. ఇది విప్రో కాబట్టి విప్రో అక్కడ చూపించలేదు, ఇక్కడ ఉంది. లైట్ సెటప్స్లో విప్రో కూడా ఉంది, అని నేను మీకు తర్వాత చూపిస్తాను సెటప్ చేసినప్పుడు. నెక్స్ట్ మీకు స్కిల్స్ అండ్ గేమ్స్ అంటే మీరు స్కిల్స్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఎలక్స్ అయితే చూసారు కదా, దాంట్లో మీరు రొటీన్గా ఏం చేయొచ్చు అనేది నేను చెప్తాను. ఇక్కడ ప్లే చూసుకుంటే యాప్లో ఇక్కడ వచ్చేసి నేను ప్లే చేసిన మ్యూజిక్ వస్తుంది, అంటే హిస్టరీ వస్తుంది మనం ఏమేం చేసాం అనేది. డివైసెస్లో వచ్చేసరికి డివైసెస్ యాడ్ చేసుకోవచ్చు, నేను మీకు చూపిస్తానని చెప్పాను. ఇప్పుడు ఇంకా మోర్లోకి వచ్చేస్తే మోర్లో కూడా యాడ్ డివైసెస్ చేసుకోవచ్చు. లిస్ట్ అండ్ నోట్స్లో వచ్చేసరికి మీరు ఏదైనా షాపింగ్ కానీ అలాంటి ఏమన్నా చేసుకునేటప్పుడు మీరు యాడ్ చేసుకున్నట్టయితే, అంటే మీరు ఇంట్లో ఉన్నప్పుడు అలెక్సా యాడ్ మిల్క్ టు మై షాపింగ్ లిస్ట్ అంటే యాడ్ చేసేస్తుంది. మీరు షాప్కి వెళ్ళినప్పుడు ఒకేసారి చూసేసుకోవచ్చు. లేకపోతే మీరు మర్చిపోయినా, మీరు ఆల్రెడీ షాప్కి వెళ్ళిపోయారు, ఇంట్లో ఎవరైనా యాడ్ చేస్తే అది ఆటోమేటిక్గా లిస్ట్లో యాడ్ అయిపోద్ది, మీకు అక్కడ చూపించేస్తుంది మీరు ఎత్తుకునేటప్పుడు. ఇక్కడ వచ్చేసి రిమైండర్స్ అండ్ అలారమ్స్ మీకు కింద చూపించాను దీని గురించి. రొటీన్స్ వచ్చేసరికి ఇది అందరికి ఉపయోగపడేదే. నేను ఇంకా ఏం యాడ్ చేయలేదు, మనం కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. స్టార్ట్ మై డే ఇది వచ్చేసరికి మీరు యాడ్ చేసుకుంటే రోజు పొద్దున్నే మీకు న్యూస్ పేపర్ చదివి వినిపించడము, వెదర్ రిపోర్ట్స్ చెప్పడము, లేకపోతే ట్రాఫిక్ ఎలా ఉందని చెప్పడం, ఇవన్నీ చూపిస్తుంది. ఇది వచ్చేసి ఏం లేదు, అన్నీ ఒకే కమాండ్లో అన్నీ చెప్పడానికి. ఇది ఇది ఏది యాడ్ చేసుకుంటే గుడ్ నైట్ చెప్తుంది రాత్రిపూట. ఇలా మీరు ఇంకేమైనా కావాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే మీరు మీకు 1 o'clock అయినప్పుడు వెంటనే మీకు డిన్నర్ టైం అయిందని చెప్పి, లంచ్ టైం అయిందని చెప్తూ ముందర హ్యాండ్ వాష్ చేసుకోవాలి, తర్వాత లంచ్ తినాలని చెప్పి మీకు కమాండ్ ఇస్తుంది. అదే థింగ్స్ టు ట్రై అంటే మీకు మీరు ఎలా ఏమేమి అంటే కాల్స్, మీటింగ్స్ అలా యాడ్ చేసుకోవచ్చు. అంటే అలెక్సా నుండి అలా మీరు చేయొచ్చు. ప్లస్ ఫన్ విత్ అలెక్సా అంటే అలెక్సాతో మీరు ఫన్గా అంటే జోక్స్ ఎలా చెప్పించుకోవచ్చు. ఇలా మీకు ఇది ఇన్ఫర్మేషన్ గైడ్ లాగా థింగ్స్ టు ట్రై అనేది. మీకు మెయిన్ థింగ్స్ అయితే ఇది అలెక్సా యాప్ గురించి మీకు ఓపెన్ చేయగానే మీకు అన్నీ అర్థమైపోతాయి. ఒకవేళ మీకు ఏమైనా అర్థం కాకపోయినా అలెక్సాని అడిగినా అదే చెప్తుంది. నెక్స్ట్ మీకు ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ స్మార్ట్ ఎల్ఈడి బల్బుని యాడ్ చేయాలంటే, అలెక్సా డివైస్లో కంట్రోల్ చేయాలంటే మనం ఫస్ట్ అలెక్సా యాప్లో బల్బుని లింక్ చేయాలి. లింక్ చేయాలంటే మనం అలెక్సా యాప్లోకి రాగానే, మోర్లోకి రాగానే యాడ్ డివైస్ నొక్కాలి. యాడ్ డివైస్లో రాగానే మనకి ఇక్కడ పాపులర్ బ్రాండ్స్ అని కనిపిస్తుంది. మనకు వచ్చింది విప్రో కాబట్టి విప్రో ఇక్కడ లేదు. సో నేను ఇది మంది ఎల్ఈడి బల్బు కాబట్టి లైట్ కొడుతున్నాను. లైట్ కొట్టగానే మళ్ళీ ఇక్కడ మనకి బ్రాండ్స్ చూపించండి. దీంట్లో మనకు వచ్చింది విప్రో నొక్కాను. సో ఇప్పుడు కనెక్ట్ యువర్ విప్రో లైట్ టు అలెక్సా. ఇక్కడ మామూలుగా మనం ఇందాక మనకి సెటప్ చూపిస్తుంది, విప్రో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, లైట్ కనెక్ట్ చేయండి దానికి అని చెప్పి. మనం అదంతా చేసేసాం ఆల్రెడీ. ఇప్పుడు కంటిన్యూ నొక్కుతున్నాను. ఇక్కడ యాప్ని మనం అలెక్సా యాప్లో కంట్రోల్ చేయొచ్చా లేదా అని చెప్పి అడుగుతుంది. సో ఎనేబుల్ టు యూస్ నొక్కాను. ఇది కూడా స్కిల్ కిందకే వస్తుంది. ఇప్పుడు మన విప్రో యాప్లో ఏది పెట్టి ఏ అకౌంట్తో అయితే లాగిన్ అయ్యామో అదే అకౌంట్తో మనం ఇక్కడ లాగిన్ అవ్వాలి. ఇక్కడ మనకైతే అథెంటికేషన్ అడుగుతుంది, ఆథరైజ్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకైతే అకౌంట్ లింక్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. ఇప్పుడు మనం లైట్ని మనం అలెక్సా యాప్ నుంచే ఎకో డాట్ నుంచే కంట్రోల్ చేయొచ్చు. ఒకసారి చూద్దాం, చెక్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, అయితే నేను ఇప్పుడు మొత్తానికి విప్రో బల్బ్ని అలెక్సాతో కనెక్ట్ చేసేసాను. మీకు రెండు పక్కనే ఉంటే ఒకేసారి కనిపిస్తుంటాయి అని చెప్పి నేను మీకు ఇలా చెక్ చేశాను. ఇప్పుడు మీకు ఆన్ చేసి కలర్స్ మారటం అంతా అలెక్సాలోనే చూపిస్తాను. అలెక్సా టర్న్ ఆన్ లైట్. Okay. Alexa, turn light into blue. Okay. Alexa, turn light into red. Alexa, turn light into green. Okay. Alexa, off light in 5 minutes. ఓకే, రిమైండర్ అయితే సెట్ అయిపోయింది. మళ్ళీ 5 minutes లైట్ అనేది ఆగిపోద్ది. ఇలా మీరు రిమైండర్ సెట్ చేసుకోవచ్చు. అంతే అలెక్సా అయిపోతూనే బల్బుని ఆపరేట్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ. అలెక్సా ఆఫ్ లైట్. Okay. ఫ్రెండ్స్, ఇలా మనం అన్ని విధాలుగా ఈ స్మార్ట్ బల్బ్ అయితే అలెక్సా నుంచి ఆపరేట్ చేయొచ్చు. స్మార్ట్ బల్బే కాదు, టీవీని, లేకపోతే స్మార్ట్ ఏసీ ఉన్న స్మార్ట్ ఏసీ, వాషింగ్ మిషన్స్, మీ ఇంట్లో ఏవైతే స్మార్ట్ వస్తువులు ఉన్నాయో అన్నింటినీ కంట్రోల్ చేయొచ్చు. యాడ్ చేయడం ఒకటే ప్రాసెస్ అన్నిటికీ. అక్కడే మనకి ఇచ్చేసాడు ఏ ఐటమ్ అనేది. అలానే మనము డిస్ప్లే కూడా ఆన్ ఆఫ్ చేయొచ్చు. అలెక్సా టర్న్ ఆఫ్ డిస్ప్లే. చూసారు కదా, మామూలుగా కూడా వాడుకోవచ్చు. మామూలుగా ఎక్కువ డేటా ఉంటుందో అలా కూడా వాడుకోవచ్చు. లేదు టైం చూసుకోవాలి అనుకుంటే అలెక్సా టర్న్ ఆన్ డిస్ప్లే. అది Alexa, షో వెదర్ ఆన్ డిస్ప్లే.
Currently, in Prakasam, Andhra Pradesh, it's 31 degrees Celsius with mostly cloudy skies. అలా వెదర్ కూడా Today, చూసుకోవచ్చు మనం. you can expect lots of clouds and thunderstorms, with a high of 31 degrees and a low of 24 degrees. సో అలా మనం అలారమ్స్ పెట్టుకునే కానీ అన్ని డిస్ప్లేలో చూసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.